హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం సిద్దిపేటకు చేరుకున్నారు. దీక్షల పైలాన్ ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జై తెలంగాణ, జై హరితహారం, జై హరితహారం, జై హరితహారం. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి వెంబట మంత్రులు జోగు రామన్న గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట ముద్దుబిడ్డ, తెలంగాణ ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు కె చంద్రశేఖరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాబు బాబు మనం అందరం దిగాలి, దయచేసి అట్ల నుంచి దుంగాలి. గౌరవనీయులు పెద్దలు సిద్దిపేట ముద్దుబిడ్డ, తెలంగాణ సాధించినటువంటి ఘనత సాధించినటువంటి సిద్దిపేట ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సన్నివేయంగా మనవి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సిద్దిపేట ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సన్నివేయంగా మనవి చేస్తా ఉన్నాం. వారితో పాటు గౌరవనీయులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు పెద్దలు జోగు రామన్న గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు సిద్దిపేట ముద్దుబిడ్డ పెద్దలు టి హరీష్ రావు గారు, అదేవిధంగా పెద్దలు తీగల కృష్ణ. నేను పసిడి వన్నెదాన్ని, నేను గర్భగుడి తలుపు నేను, చెక్కిన శిల్పము నేను, రాతరికపు మేడలకు వడ్రంగుల వన్నె నేను, రాజుల సింహాసనమును రారాజుల రథము నేను, మహారాణులు పవలించే పట్టు పానుపును నేను, రత్నాలను పొదిగినట్టి రాణుల అందాన్ని నేను, నేను చెట్టును మీ ప్రగతి మెట్టును, నేను చెట్టును మీ ఆయువు పట్టును, నేను చెట్టును మీ ప్రగతి మెట్టును, నేను చెట్టును మీ ప్రగతి మెట్టును. దయచేసి సిఐ గారు, అడిషనల్ ఎస్పీ గారికి దయచేసి నమస్కారం. మా ఏదైతే కొమ్మను నేరమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన సిద్దిపేట ఆత్మగౌరవాన్ని ఆకాశాన్నంతా ఎత్తినటువంటి మన అందరి ముద్దుబిడ్డ, మనమందరం ముద్దుగా పిలుచుకునే మన కేసీఆర్ అన్న గారు ఈరోజు తెలంగాణకు హరితహారంలో భాగంగా మన సిద్దిపేటకు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అటవీ శాఖ మంత్రివర్యులు
గౌరవనీయులు శ్రీ జోగు రామన్న గారికి, శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన గౌరవ జడ్పీ చైర్మన్ గారు శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మన ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఎమ్మెల్సీలు గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ, మీడియా మిత్రులు, అధికారులు పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనకు వాస్తవానికి హరితహారం అనేది మనకు కొత్త ఏమి కాదు. 1996-97 సంవత్సరంలోనే ఈనాటి మన ముఖ్యమంత్రి గారు ఆనాడు సిద్దిపేట శాసనసభ్యులుగా సిద్దిపేటకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి వేలాది మొక్కలు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణకు హరితహారం పేరు మీద 40 కోట్ల మొక్కలు పెట్టేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సిద్దిపేట శాసనసభ్యులుగా మనకు ఇంటింటికి ఇది సాధ్యమా, ఇది అవుతుందా అని అనుకునేటువంటి రోజుల్లో కరీంనగర్ నుంచి నీళ్లు తెచ్చి ఈ సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి అక్కకు చెల్లకు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్లు దాగించిన మన మంత్రి గారు ఈ రోజు తెలంగాణకు వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పెట్టి ఆనాడు సిద్దిపేటలో ఎట్లయితే ఇంటింటికి నీళ్లు దాగించారో ఈ రోజు యావత్ తెలంగాణ 3 కోట్ల ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇవాళ ఈ హరితహారం గాని ఇంటింటికి నీళ్లు ఇవ్వడం గాని ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు మన సిద్దిపేటకు 20 ఏళ్ల క్రితమే మనకు అందించారు. మరి అటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రారంభంలో ఒక ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ సిద్దిపేట తప్పకుండా తెలంగాణ ఏర్పడుతుంది, తెలంగాణ ఏర్పడ్డాక సిద్దిపేట జిల్లా అవుతుంది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం, ఈ 3 వస్తే ఖచ్చితంగా సిద్దిపేట ఒక బంగారు తునక అవుతుందన్నారు. ఆ రోజు చాలా మంది ఇది అవునా అన్నారు, ఇది సాధ్యమా అన్నారు. తెలంగాణ ఎట్లయితే సాధ్యం చేసిండ్రో ఇవాళ 3ంటిని కూడా మనకు అందిస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక పెద్దలందరూ మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండానే మరి ఇంత ఎండలో కూడా ఈ వేలాది మొక్కలు పెట్టడానికి సహకరించిన మా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముగిస్తున్నాను. మెదక్ జిల్లాలో మా కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటే జిల్లా అధికారులందరూ కూడా ఈ హరితహారం కోసం ఒక్కరోజు వేతనాన్ని ఇచ్చి మెదక్ జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా మా నంగునూరు మండల ఎండిఓ గారితో సహా ఆ మండల ఉద్యోగులందరూ కూడా ఒకరోజు వేతనం 15,000 రూపాయలను హరితహారానికి వారు కూడా డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలు, డిప్యూటీ స్పీకర్ గారు అందరం కూడా మేము కూడా ఒక నెల వేతనాన్ని ఈ హరితహారానికి మేము విరాళంగా కూడా ఇచ్చి ఈ జిల్లాలో పారిశ్రామికవేత్తలు అందరి సహకారంతో 1,20,000 ట్రీ గార్డులను సేకరించి మీరు అనుకున్న విధంగా, మీరు కలలు కన్న విధంగా ఈ మెదక్ జిల్లాలో 3.5 కోట్ల మొక్కలు పెంచుతాం, ఈ తెలంగాణ హరితహారాన్ని విజయవంతం చేస్తామని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తూ జై